గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని విస్మరించిందన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కార్మిక నాయకుడిగా చెప్పుకుంటున్న మాజీ మంత్రి కొప్పుల రామగుండానికి చేసిందేం లేదన్నారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని, బీఆర్ఎస్ అంటే బ్రిటిష్ రాష్ట్ర సమితి అని విమర్శించారు. కవితను జైలు నుంచి విడిపించుకోవడానికి బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. గోదావరి ఖని 8వ కాలనీలో అబ్దుల్ కలాం స్టేడియంలో మార్నింగ్ వాక్ చేశారు రాజ్ ఠాకూర్. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని వాకర్స్ ని కోరారు. గెలుపు ఖాయమైపోయింది. రామగుండంలో భారీ మెజార్టీ ఇచ్చే కార్యక్రమం గారు ఒక కార్మికుడిగా కార్మికుల సంక్షేమాన్ని మర్చి కార్మికుల మధ్యలో ఈశ్వరికి బుద్ధి చెప్పాలి. నయా పైసా లేదన్నటువంటి దృష్టి కోట్లు సింగరేణి కార్మికుల దగ్గర డిపెండెంట్ ఉద్యోగాల్లో 15 లక్షలు పరొకరు తీసుకొని కష్టాలు పెట్టిన కార్మికుని పడతామంటే ప్రశ్నించకుండా కేవలం మాట మాత్రం కలవకుండా మర్యాదపూర్వకంగా కలవకుండా దాన్ని సమర్థిస్తూ దోపిడీదారులను సహకరించినందుకు ఎందుకు చేసామని అడగాలి. గోదావరి చుట్టుపక్కల భూములు కబ్జా చేసి సొంతగా గవర్నమెంట్ నిధులతో రోడ్లు తీసుకొని మర్జింగ్లో ఉన్నటువంటి జనగామ శివారు ల్యాండ్లు కొన్నారు. మీకు వస్తామంటే పక్కకున్న ల్యాండ్లు కొన్నారు. దాంట్లో ఒక కార్పొరేటర్ వేసి రోడ్డు మీద షట్టర్లు ఇచ్చారు. అటు వెనక వైపు ఆర్ఎస్ఎల్ ల్యాండ్లు కొన్నారు. ఇవన్నీ కొన్నారు. ఏ ఒక్క కార్మికుడికైనా ఒక ఉద్యోగం ఇప్పించిండ్రా? ఏ ఒక్క కార్మిక సమస్యపై కొట్టాడినరా? కాంట్రాక్ట్ కార్మికులు మామూలు పేలి చచ్చిపోతే ముక్కలైతే వాళ్ళ గురించి వచ్చి పొద్దున్న సాయంత్రం కూర్చొని వారి న్యాయం చేసి పని చేసేరా? చేయలేదు. ఎవరు నాయకులు రాకపోగా పూర్తిగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ కవిత, మల్కా సుమన్ పార్లమెంట్లో చప్పట్లు తెరిచి బల్లలు తెరిచి బీజేపీ సింగరేణి వ్యవస్థని ప్రైవేటీకరణ చేయాలనుకుంటే ఒక దుర్మార్గమైన ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరి అది ఈ ప్రాంత నాయకుడిగా ప్రశ్నించకుండా వారితో మమేకమై సమర్థించినటువంటి వ్యక్తికి ఎందుకు చేసినామని అడగచ్చా?